పోతే ఎవరికి టైం లేదు, ఇలా కూర్చొని లేచిపోతుంది. హాయ్ అందరికి, వెల్కమ్ టు అవర్ డైరీస్. ఈరోజు మేము చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము, కానీ మార్నింగ్ లేచి చూస్తే టైర్లో గాలి లేదు. 5కి స్టార్ట్ అవుదాం అనుకున్నాము, ఇంకా అలా లేట్ చేసి 7 అయింది. ఇప్పుడే గాలి కొట్టించడానికి వచ్చాను. అండ్ గాలి కొట్టించిన తర్వాత వెళ్ళి వాళ్ళని మళ్ళీ పికప్ చేసుకుందాంలే అని చెప్పేసి మేమిద్దరమే వచ్చాము. ఫ్యూల్ కూడా కొట్టియాలిగా. గాలి ఇప్పుడే కొట్టించాము. పట్టుకో. ఆయన వీడియో తీస్తుంటే ఫోన్లో తెలుస్తుందా ఎంత గాలి వచ్చిందో అని అంటున్నాడు. ఇంకా లో ప్రెజర్ అనే చూపిస్తుంది. చెప్పేసి స్టార్ట్ అయిపోతుంది. ఇంకెందుకు లేట్. దీనికి నీ ఫోన్ కనెక్ట్ అయిందా? అది మార్చుకో, నీ ఫోన్ పెట్టుకో. హలో, వచ్చేసాయండి కిందకి. ఎక్కు ఎక్కమ్మా. చిలుకూరు బాలాజీ ఏందిరా? చిలుకూరు బాలాజీ చాలా చాలా ట్రాఫిక్ జర్నీ అంతా చేసుకొని ఎండ ఉంది ఈరోజు చాలా ఎక్కువ. ఎందుకో శివలింగం కనిపిస్తుంది. వద్దు, నాకేమొద్దు. ఇంకో స్పెషల్ ఏంటంటే ఈ టెంపుల్లో హుండీ ఉండదు. ఈ టెంపుల్లో అసలు హుండీయే ఉండదు. మనం ఏదైనా ఇవ్వాలంటే కనుక అక్కడ ఒక చిన్న ట్రస్ట్ లాగా ఉంటుంది. అన్నదానంకి దానికి వీటికి వాటికి రాయొచ్చు. చాలామంది ఉన్నారుగా, ఎక్కువ కార్లు ఉన్నాయి. నెమళ్ళు ఉన్నాయి. నెమలది అరిచింది నెమలే మరి. సో ఫైనల్గా మనం రీచ్ అయిపోయాం చిలుకూరు బాలాజీ టెంపుల్. ఇది చూడండి, వెనక్కి కూడా చూడకుండా నడుచుకొని వెళ్ళిపోతున్నారు. చాలా రష్ ఉంది, చాలా కార్లు ఉన్నాయి లోపల. మరి ఎంత టైం పడుతుందో కూడా తెలీదు.
చూద్దాం. ఓకే. మాకు కావాలని మేమే తీసుకుంటాం. బాగుంది కదా స్ట్రీట్ షాపింగ్ లాగా. మొత్తం ఇక్కడ మొత్తం ఫుల్ స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది. మొత్తం షాపే తీసేసుకోవాలనిపిస్తుంది. ఏం చేసుకుంటా షాప్ మొత్తం తీసుకొని స్వీట్స్ తిన్నాం. వాడికి సాయిగాడికి స్వీట్స్ చాలా ఇష్టం కదా. సో చెప్పులు స్టాండ్ చెప్పులు పెట్టేద్దామా? వద్దమ్మా, వద్దు వద్దు. మీరు ఇక్కడ ఇలా బుక్స్ అన్ని అందరికి ఇచ్చి చదవమని చెప్తున్నారు కదా, అది ఎందుకు? దాని వెనక మీరు యాక్చువల్గా ఇక్కడ చిలుకూరు మహత్యం ఏంటంటే ఈ స్వయంభూ అలాగే ఇక్కడ ఎవరైనా ఏది చేస్తే దాన్ని 1000 రెట్లు ఎక్కువ. చాలా మంది వాట్సాప్ చదువుతారు, ఇక్కడికి వచ్చి కూర్చొని సెల్ఫీలు దిగుతారు, ఫోటోలు దిగుతారు. బట్ టెంపుల్స్ ఆర్ మెంట్ ఫర్ నాలెడ్జ్. సో ఇప్పుడు ఏంటి, టెంపుల్స్ ఆర్ మెంట్ ఫర్ ఓన్లీ దర్శనం అండ్ ప్రసాదం. అలా అయిపోయింది. మహా అంటే కళ్యాణం చేస్తున్నారు. కానీ ఒక గుడిలో మీరు ప్రాచీనమైన గుడిలో చూస్తే మీకు ప్రసాదం ఉంటుంది, కిచడి ఉంటుంది, ఇది వేద మండపం, అలాగే కళ్యాణ మండపం, అలా అన్ని డిఫరెంట్ మండపాలు ఉంటాయి. కానీ బేసిక్ ఐడియా ఆఫ్ టెంపుల్ ఈజ్ టు గెట్ నాలెడ్జ్. సో ఇక్కడ ఉన్న పూజారులు మనం స్థల పురాణం తెలుసుకోవాలి, మన జీవిత లక్ష్యం ఏంటి, మనం ఎందుకు ఇక్కడ బాధపడుతున్నాం, వీటన్నిటికీ మన నాలెడ్జ్ కోసం మన టెంపుల్స్కి వస్తాయి. సో బ్రాహ్మణస్ యూస్ టు, ద వైష్ణవస్ యూస్ టు ప్రీచర్స్, మనకు అది చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరికి టైం లేదు, సో వాళ్ళు చెప్పట్లేదు. ఎందుకంటే వినేవాళ్ళు ఉంటే చెప్పగలుగుతారు, కానీ వినడానికి మీకు టైం లేదు, సో వాళ్ళు కూడా చెప్పడం మానేశారు. సో అట్లీస్ట్ ఇక్కడ నా ఈ స్టాల్స్లో, నా స్టాల్కి వచ్చిన వాళ్ళని కనీసం ఒక 10 నిమిషాల్లో కదా 5 నిమిషాలు చదవమని చెప్తాను. ఎందుకు? లేకపోతే అది టైమే వాళ్ళు అది వచ్చిండు, అక్కడ వాళ్ళు ముచ్చట్లు పెడుతున్నారు, లేదా వాట్సాప్ చదువుతున్నారు, ఏదో వచ్చేస్తున్నారు. కానీ అది 5 నిమిషాలు చదవడానికి ప్రభుపాదులు వచ్చి చెప్తారు. ఈవెన్ ఏ సింగిల్ లైన్ ఆఫ్ భాగవతం కెన్ సేవ్ యూ ఫ్రమ్ ది గ్రేటెస్ట్ డేంజర్. దట్స్ ట్రూ. భాగవతం పేరులోనే భాగవతం అని కూడా ఉంది బేసికల్గా. సో ఇది ఒక లైన్ చదివినా కూడా వాళ్ళకి బెనిఫిట్. సమ్ నాలెడ్జ్ దే విల్ గెట్, అండ్ వెన్ వి గెట్ నాలెడ్జ్ విల్ బికమ్ హ్యాపీ. వి డోంట్ నో వాట్ ఈస్ ప్రకృతి, సో వీఆర్ బీయింగ్ చీటెడ్. బిగ్ బ్యాంగ్ థియరీ, ఏదైనా విస్ఫోటం అవుతే మీరు ఎప్పుడైనా దివాళీ రోజు క్రాకర్ కాల్చారా? కాల్చినప్పుడు ఏదైనా ఫామ్ అవుతుందా, డెస్ట్రాయ్ అవుతుందా? డెస్ట్రాయ్ అవుతుంది. మరి బిగ్ బ్యాంగ్ థియరీ పెద్ద విస్ఫోటం అయినప్పుడు ఏమవ్వాలి? ఫామ్ అవ్వాలి, డెస్ట్రాయ్ అవ్వాలి. డెస్ట్రాయ్. కానీ వాళ్ళు మనకి ఏం చెప్తున్నారు? బిగ్ బ్యాంగ్ థియరీతో ఇవన్నీ వచ్చాయండి. పెద్ద మోసం. మన తాతలు కోతులు అని చెప్తున్నారు, డార్విన్ థియరీ. మన తాతయ్య కోతయా, మీ నాన్నగారు కోత కాదు. మీ నాన్నగారిని చూసే కదా. సో మీ నాన్నగారిని వెళ్ళి అడుగు, నాన్న మీ నాన్న కోత అని, లేదని చెప్తారు కదా. సో
అలా మనం మన తాతలను అడిగినా కూడా ఎవరు కోతి నుంచి రాలే. మరి ఎందుకు మనకి ఫోర్స్ చేయబడింది? ఎందుకంటే మనం సనాతన ధర్మానికి పట్ల మన వైదిక శిక్షణ వదిలేసి ఈ పాశ్చాత్య దేశాలు వాళ్ళు ఏది చెప్తే అది మనం నమ్మేయడం. కానీ చూసినట్టయితే అన్ని మన సంస్కృతి నుంచే వచ్చింది. గోమూత్రనే పేటెంట్ చేశారు యుఎస్ వాళ్ళు, పసుపుని పేటెంట్ చేశారు. పసుపు మన చిన్నప్పుడు తెలుసు కదా, పసుపు కడుపుకు రాస్తారు అవునా కదా. ఎందుకు రాస్తారు? రోగాలు రాకుండా ఇంట్లోకి. సో వాళ్ళది పేటెంట్ చేసేది మేము కనుక్కున్నాం అంటున్నాం. కానీ మనకి ఎన్నో పురాతన ప్రతి ఏకాదశి మనం ఫాస్టింగ్ చేస్తాం. కానీ ఒక జపాన్ వ్యక్తి 15 డేస్కి ఒకసారి మీరు ఫుల్ డే ఫాస్ట్ చేయడం అంటే మీరు హెల్త్ డిటాక్స్ అయ్యి మంచిగా అవుతారు అని అతను చెప్పాడు. అది నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. అంటే మన సంస్కృతిని వాళ్ళు వేరే విధంగా ప్రజెంట్ చేసి వాళ్ళు కీర్తి పొందుతారు. యాక్చువల్గా అది మనకు ఫాలో చేస్తారు. ఎన్నో విషయాలు, తిలకం పెట్టుకోవడం కానీ, గంట కొట్టడం కానీ, 2 నిమిషాలు గుళ్ళో కూర్చోవాలి. ఎందుకు తెలియదు, ఇలా కూర్చోవాలని ఇలా కూర్చొని లేచిపోతుంటాం. కానీ భగవంతుని దర్శనం చేసుకుంది స్మరించుకోవడానికి మనం కూర్చొని కళ్ళు మూసుకొని స్మరించుకోవాలి. ఏం దర్శనం చేసుకుంటాం. ఒకవేళ స్మరణ రాకపోతే మళ్ళీ వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అది పద్ధతి. అండ్ ఒకసారి స్మరణ వచ్చింది అనుకోండి, మనం ఎక్కడికి వెళ్ళినా కళ్ళు మూసుకొని ఆయన్ని తలుచుకోవచ్చు. అది దర్శనం యొక్క. ఇంకోటండి ఇక్కడ అందుకే పెట్టింది కదా, అన్ని నీకు సంబంధించి. వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ డిస్ట్రిబ్యూటింగ్ పెన్స్ టు స్టూడెంట్స్ హియర్? అయితే పిల్లలు మీరు ఏ గుడికి వెళ్ళినా కూడా అర్చన టికెట్ కొనమని చెప్తారు. లేకపోతే విఐపిగా ఎవరు వస్తారు వాళ్ళ దగ్గర ఏదైనా దక్షిణ దొరుకుతుందని పూజారులు ఆశిస్తారు. సో మన పిల్లల్ని నెగ్లెక్ట్ చేస్తారు. అలాగే మీరు చూసినట్టయితే మదర్సాల్లో ముస్లిం పిల్లల్ని వాళ్ళు కేర్ తీసుకుంటున్నారు. మరి మన పిల్లలు ఎక్కడికి పోవాలి? గురువుతో ముందు గురుకులం ఉండేది, కానీ తీసేశారు. ఇప్పుడు గురుకుల సిస్టమ్ తీసేశారు. సో మన పిల్లలు సఫర్ అవుతున్నారు. సో ఏ పిల్లల్ని ఎవరు అడుగుతారా? మీకు చిన్నప్పుడు మీరు ఏదైనా టెంపుల్కి వెళ్తే మిమ్మల్ని అడిగారా? అడగలేదు. అందుకే ఇక్కడ సురేష్ మహారాజ్ గారు ఉన్నారు, ఈ సుందరేశ్వరుడు శివాలయం పూజారి. ఆయన ఏం చేశారంటే, సోల్జర్కి గన్ ఎలాగో స్టూడెంట్కి పెన్ను అవసరం. సో ప్రతి స్టూడెంట్ని మనం పలకరించే వాళ్ళకి పెన్నుగా గిఫ్ట్ ఇద్దాం. అప్పుడు వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు. నేను చిలుకూరు వెళ్ళినప్పుడు అయ్యగారు నాకు పెన్ను ఇచ్చారు. ఎగ్జామ్ రాసేటప్పుడు భగవంతుని తలుచుకుంటారు అవునా కదా. సో పిల్లలు కనెక్ట్ అవ్వడానికి ఈ పెన్ను గిఫ్ట్ చేస్తున్నారు. సో ఆయన అయితే బ్రాహ్మణుడు, ఆయన ఎక్కడ తెస్తాడు? మీలాంటి దాతలు ఎవరైనా ఆయనకి స్పాన్సర్ చేస్తే ఆయన ఆ పెన్ను గిఫ్ట్ ఇస్తారు. సో ఇస్ ఇట్ క్లియర్? ఇట్స్ ఎ వెరీ గుడ్ కాన్సెప్ట్ వేర్ చిల్డ్రన్ ఆర్ బీయింగ్ అడ్రెస్డ్. దే ఆర్ గెటింగ్ కనెక్టెడ్ టు టెంపుల్. మీరు ఎప్పటి నుంచి ఇక్కడ? నేను ఇయర్ 2000 నుంచి చేస్తాను. నాకు సౌందర్యరాజన్ ప్రభు ఉన్నారు కదా, రంగరాజన్ ప్రభు వాళ్ళ తండ్రి గారు, వారు నాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. నువ్వు ఇస్కాన్ ఫాలోవర్ కదా, ప్రభుపాదకి చాలా ఇష్టమైంది బుక్ డిస్ట్రిబ్యూషన్, వై డోంట్ యు స్టార్ట్ హియర్ అని నాకు ఆదేశం ఇచ్చారు. సో అప్పుడు నేను ఒకసారి దర్శనంకి వచ్చినప్పుడు ఆయన నాకు ఆదేశం ఇచ్చారు. అప్పటి నుంచి నేను ఐటీ జాబ్ చేసేవాడిని. సో వీకెండ్స్ హాలిడే కాబట్టి సాటర్డే సండే బుక్ స్టాల్ పెట్టేవాడిని. సో అదే నేను కంటిన్యూ చేస్తున్నాను. మధ్యలో వేరే బ్రహ్మచారి వచ్చి చేశారు. సో ఇప్పుడు కూడా మీరు సాటర్డే సండే ఉంటారా? సాటర్డే సండే ఇక్కడ ఉంటారు. అండ్ మీకు తెలిసే ఉంటది రీజన్, ఇక్కడ హుండీ ఉండదు మనకి టెంపుల్లో. అంటే సౌందర్యరాజన్ ప్రభు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీన్స్ ఇప్పుడు డబ్బులు వచ్చాయనుకోండి, అది ఎండోమెంట్స్కి వెళ్ళిపోతుంది. అవును. సో హీ డజంట్ వాంట్ మీన్స్ లార్డ్ ఈస్ ఫర్ డివోటీస్. సో డబ్బు అనేది మధ్యలో రాకూడదు అనేసి ఇక్కడ హుండీ పెట్టాలి. డైరెక్ట్ గా దేవుడితో. అంటే భగవంతుడి ముందు అందరూ సమానమే కాన్సెప్ట్ తీసుకురావడానికి ఆయన మరి ఇంత గుడి మెయింటైన్ చేయాలంటే ఏదో కొంచెం ఖర్చు ఉంటుంది. అందుకే 5 రూపాయలు మాత్రమే. వాళ్ళకి అందరికీ తెలుస్తుంది, ఇంకా వాళ్ళు ఫాలో చేస్తారు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. దయచేసి భగవద్గీత చదవండి, ఎవరి ద్వారా మోసపోకండి.
మొత్తం షాపింగ్ కనిపిస్తుంది. నేనేమైనా తీసుకుంటాను. తీసుకో. అమ్మాయి పట్టుకోను. ఇప్పుడే దర్శనం అయింది. ఫుల్ ఎండ ఉంది బయటకు వచ్చేసరికి. అండ్ వీళ్ళు షాపింగ్ అంతా చేసుకొని బయటకు వచ్చే వరకు నేను వెయిట్ చేస్తా. నాకేం వద్దమ్మా, ఈ లేడీస్ షాపింగ్లో నేను ఉండలేకే ఈ చివరికి వచ్చేసాను. నేను చివరికి వచ్చేసి వెయిట్ చేస్తున్నాను మీరు వచ్చే వరకు. నాకేం వద్దు, నాకు కావాల్సిన వీడియో వచ్చేసింది చాలు. అవును, ఆయన అడగగానే చాలా మంచిగా రండి నేను మాట్లాడతాను చెప్తాను అని అన్నారు. సరే అని చెప్పేసి ఓకే. ఇక్కడ అంతా షాపింగ్ చూపిద్దాం. నీకేది నచ్చింది హనీ? 2 కావాలా? 2 ఎందుకు? అయితే అదే తీసుకోండి, తనకు అదే నచ్చింది బాగా. మొహాలన్నీ ఎలా తయారయ్యాయి అంటే ఎండకి. వాళ్ళు ఎవరో వీడియోలో పడ్డారని వీడియో డిలీట్ చేయించి. అమ్మో ఎండ ఈరోజు చాలా ఎక్కువ ఉంది. ఇంకా మనము పార్క్కి వెళ్దాం అనుకున్నాము, ఆ పార్క్కి వెళ్దాము. షాపింగ్ మాత్రం అసలు టెంపుల్ కన్నా ఇక్కడ షాపింగ్ చాలా ఎక్కువ ఫేమస్ కదా. ఎక్కడ చూసినా షాపింగ్ షాపింగ్ షాపింగ్. ఫ్యామిలీతో వస్తే ఖచ్చితంగా. మార్నింగ్ నుంచి తినలేదు, ఎండ మామూలుగా కొట్టట్లేదు అసలు. ఎలా ఉందంటే అమ్మో. అడుగుదాం. 40 రూపీస్ ఇవ్వాలి. ఓకే, ఇక్కడ ఆపుదామా? ఇక్కడ చాలా స్టాల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇట్లా సైడ్కి ఆపేద్దాం. అంటే పక్కనే ఉంది కదా ఆ పక్కన చూడు, అవే తేనె పెట్టేవి. తేనె తీగలు ఆ బాక్సుల్లోనే ఉంటాయి. బయట రావాలంటే ఏముండదు, వాళ్ళు తీస్తారు, వాళ్ళు చూపిస్తారు మనకి. మనం ఒకసారి ఫామ్కి వెళ్దాము. శ్రీప్రియ వాళ్ళు వెళ్ళారు కదా అప్పుడు. అలా న్యాచురల్ ఆర్గానిక్ ఫామ్ ఒకటి ఉంటుంది, ఫామ్. ఆ ఫామ్కి వెళ్దాం మనం. సో బాయ్ బాయ్ చిలుకూరు బాలాజీ టెంపుల్. ఎగ్జిట్ అయిపోతున్నాం. చిలుకూరు ఊర్లోకి వెళ్తాము, టెంపుల్ ఎగ్జిట్ అవుతాం. ఇది టెంపుల్ ఆర్చ్. ఇది ఇంకా ఇంటికి వెళ్ళడానికి 1 hour 3 minutes చూపిస్తుంది. 2కి రీచ్ అవుతామంట. ఇప్పుడు టైం 1-2 అయింది.
సో ఇక్కడ తిన్నాం మనం. ఓకే యావరేజ్గా ఉంది. ఆకలి మీద ఉన్నాం కాబట్టి ఎలాగో అలా కొంచెం తిన్నాం. కొంచెం తిన్న తర్వాత బాగాలేదని తెలిసింది, కానీ ఏం చేస్తాం, హ్యాపీ కాబట్టి మొత్తం తినేసాం. బేసిక్గా రోడ్ సైడ్ చాలా బాగుంటాయి ప్లేస్ ఫుడ్. నేను రెస్టారెంట్లలో కన్నా రోడ్ సైడ్ ఫుడ్ చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ వాళ్ళు కూడా ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే, మనము ఇలా బయట తినడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు మన ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలామంది ఇట్లా చెకింగ్ చేసినప్పుడు మన హైదరాబాద్లో రెస్టారెంట్లు బాత్రూమ్ కన్నా దరిద్రంగా ఉన్నాయి. అవి చూస్తే కనుక అసలు బయట తినాలని కూడా అనిపించదు. కానీ వీళ్ళు అలా కాదు కదా, వీళ్ళు ఏ రోజు ఆ రోజు సేల్ అయిపోతుంది ఉంచుకునే ఐటమ్స్ కాదు ఇవి. పిజ్జాలు బర్గర్లు అలాంటివి కాదు, బిర్యానీ కాదు, నార్మల్ రైస్ ఈ రోజు మధ్యాహ్నానికే పాడైపోద్ది ఉంచితే. సో ఎప్పటికప్పుడు అయిపోతుంది. ఒకవేళ చెడిపోతే తెలిసిపోతుంది. ఇలాంటి దగ్గర తినడం వల్ల ఇవి ఏమీ సూపర్ ఏం కాదు, తోపేం కాదు, కానీ కొంచెం బెటర్. ఏదైనా ఒకే రోజు 2-3 డెస్టినేషన్లకు వెళ్ళి 2-3 వీడియోలు చేద్దామంటే కనుక అది అవ్వని పని. ఒకవేళ అయినా సరే క్వాలిటీ ఉండదు వీడియో. మనము అనుకున్న అవుట్పుట్ ఇవ్వలేము. మాట్లాడడానికి ఇంట్రెస్ట్ ఉండదు, ఏదైనా షూట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు. ఆ ఫోన్స్ అవి కూడా సపోర్ట్ చేయవు, హీట్ అయిపోతాయి. మన ఫోన్ అయినా కెమెరా అయినా ఏదైనా సరే హీట్ అయిపోతుంది.